ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం గ్లోబల్ ప్రచారంలా ఉందని టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. అసెంబ్లీ వెలుపల రామానాయుడు, అశోక్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలపై గవర్నర్తో ప్రచారం చేయించుకున్నట్లు ప్రసంగం ఉందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చిన వైసీపీ ఇప్పటివరకు ఎన్ని అమలు చేసిందో చెప్పలేని దుస్థితిలో ఉందని మండిపడ్డారు. ఒక గోబెల్స్ ప్రచారం, అన్ని విధాలా ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం అంకెలగాడి చేసి భూతద్దంలో చూపించడానికి ఒక ప్రయత్నం చేసింది. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితుల్ని చెప్పడంలో ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం. అన్ని రంగాల్లో ఫెయిల్యూర్. రాష్ట్రాన్ని అప్పులమయంలో నెంబర్ 1 చేశారు. శాంతి భద్రతలో ఆఖరి స్థానానికి చేర్చారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందని మరి ఆఖరి బడ్జెట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముందు గవర్నర్ ప్రసంగంలో పోలవరానికి సంబంధించి దగా చేశారు, రాజధానికి సంబంధించి దగా చేశారు, నిరుద్యోగులకి దగా చేశారు, బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చే రాయితీలని రద్దు చేశారు, రైతులను దగా చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను తెచ్చి జగనన్న పేర్లేసుకుని వైఎస్ఆర్ పేర్లేసుకుని పబ్బం గడుపుకుంటా ఉన్నారు. నువ్వేం చేశావంటే సమాధానం లేదు. అప్పులమయంగా మార్చారు. అప్పుల్లో నెంబర్ 1 స్థానానికి ఈ రాష్ట్రాన్ని నెట్టారు. విద్యా వైద్య ప్రమాణాలు పడిపోయినాయి. కనీస సదుపాయాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయ్యారు. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అంతా కూడా ఒక తప్పుల తడక మాదిరిగా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో అబద్దాలు అసత్యాలు చెప్పి ఈ రోజు కూడా అసెంబ్లీలో సైతం గవర్నర్ గారితో అదే అబద్దాలు అదే అసత్యాలు ఈవేళ ప్రసంగంలో చెప్పించినటువంటి పరిస్థితి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరానికి లోయకి ఎంత దూరం ఉంటుందో అదేవిధంగా వాస్తవాలకి గవర్నర్ గారి ప్రసంగానికి అంత దూరం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే, నిస్సిగ్గుగా ఈవేళ అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ఈవేళ గవర్నర్ గారితో పలికించడం. అందులో ఏదైతే విద్య నాడు నేడు గురించి చాలా గొప్పగా మరి గవర్నర్ గారితో చెప్పించారు. కానీ వాస్తవంగా చూస్తే ఈవేళ ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమైపోయి 4-5 తరగతుల్ని మరి క్లోజ్ అవడంతో ఈవేళ గ్రామీణ ప్రాంతాల్లో పర్టికులర్ గా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి పాఠశాలలు మూతపడిపోయినటువంటి పరిస్థితి ఈవేళ గ్రామాల్లో చూస్తున్నటువంటి స్థితి.